యుద్ధం ఇప్పుడే మొదలైంది. హాయ్ మావా, నిన్న గుజరాత్ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో డిఫెన్స్ పర్సనల్ ని అడ్రస్ చేసేటప్పుడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ని ఇలా క్వశ్చన్ చేశారు. మీరిచ్చిన $1 బిలియన్ రెసిస్టెన్స్ ని పాకిస్తాన్ వాళ్ళు ఇండియా డిస్ట్రాయ్ చేసిన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీబిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. అంటే IMF డైరెక్ట్ గా ఆర్ ఎల్స్ ఇండైరెక్ట్ గా టెర్రరిజం కి సపోర్ట్ చేస్తుంది అనేసి అనుకోవాలా? ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయి ఉండి మీరు అసలు ఇలా ఎలా చేయగలరు అనేసి ఆయన క్వశ్చన్ చేశారు. పాకిస్తాన్ కి ఇచ్చే ఏ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయినా అది మోర్ ఆర్ లెస్ టెర్రర్ ఫండింగ్ కిందకే వస్తుంది. అలాగే ఇండియా మీకు ఇచ్చే ఫండ్స్ ని ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మీరు టెర్రరిజం కి సపోర్ట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు? ఇండియన్ ఫండ్స్ ని దానికోసం అయితే అస్సలు యూజ్ చేయకూడదు అనేసి ఆయన అన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ లక్షరీ తైబా అలాగే JEM లొకేషన్స్ అయిన ముర్డీకి అలాగే భావాల్పూర్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది. సో ఇస్లామాబాద్ కి ఇచ్చిన $1 బిలియన్ అసిస్టెన్స్ ని రీకన్సిడర్ చేస్తే బాగుంటుంది, ఒకసారి థింక్ చేయండి అనేసి రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్ట్ గా IMF ని క్వశ్చన్ చేశారు. అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ నుండి JEM అంటే జయాసి మొహమ్మద్ హెడ్ అయిన మసూద్ అజర్ కి ఇవ్వబోతున్నారు. అతను UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినా గానీ అతనికి అసిస్టెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇది డైరెక్ట్ గా టెర్రరిజం కి సపోర్ట్ చేయడం కాదా అనేసి ఆయన డైరెక్ట్ గా IMF ని క్వశ్చన్ చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ వల్ల వరల్డ్ కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది. ఇండియా బయట దేశాల వెపన్స్ తోనే కాదు, మేడ్ ఇన్ ఇండియా మిసైల్ అయిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ తో రాత్రే పాకిస్తాన్ కి డే లైట్ చూపించింది. అలాగే ఇండియాకి సంబంధించిన ఆకాష్ అలాగే అదర్ రేడార్ సిస్టమ్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి అనేసి ఆయన అన్నారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 23 మినిట్స్ లోనే ఆపరేషన్ సింధూర్ అన్న నేమ్ తో పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది. వాళ్ళకి నిజంగా సలాం కొట్టి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఒకవేళ ఫ్యూచర్ లో అవసరమైతే ఫుల్ పిక్చర్ చూపిస్తామనేసి ఆయన అన్నారు. సో పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్, యుద్ధం ఇంకా అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.